హాయ్ అఖిల్. హలో. ఆయన హాయ్ హాయ్. నీ డెవలపర్ శాండ్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టావా? మనం ప్రొఫైల్స్ తోటి ఆడుకున్నాం చూడు అది. డెవలపర్ ప్రొఫెసర్ ఓకే ఆ, ఓకే. పేజ్ లేఅవుట్స్ కాన్సెప్ట్ గుర్తుంది కదా? ఏదన్నా పేజ్ పేజ్ లేఅవుట్స్ కాన్సెప్ట్, పేజ్ లేఅవుట్స్ గుర్తుందన్నా. గుర్తుంది కదా? ఓకే. ఐఫోనా? హలో. ఆ, ఏ, ఈ ఐఫోన్ నుంచి జాయిన్ అయ్యారు మరి బిందు అన్నాయనా అని. బిందు నువ్వేనా? నేనే బావా. ఓకే ఓకే. ఏమైంది ల్యాప్టాప్? నా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి లేనే లేదు. ఆ ఛార్జర్ దొరకట్లేదు. నిన్న క్లాస్కి వెళ్ళి వచ్చినాక ఏడబెట్టిన దొరకట్లేదు. ఈ ఫోన్ ఓకే లో జాయిన్ అవుతున్నా. ఓకే ఓకే ఓకే. సరే అఖిల్, అది ఆ, నీ స్క్రీన్ షేర్ చేసి ఏం చేయాలంటే డెవలపర్ శాండ్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టు. నేను ఒక స్ప్రెడ్షీట్ ఇస్తా. ఆ స్ప్రెడ్షీట్ ఏం చేయాలో చెప్తాను నేను. ఓకే. దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంది కదా నీకు? లాగిన్ చేసినా అన్న. యూజర్ నేమ్ పాస్వర్డ్ గుర్తుంది కదా? గుర్తుందన్న. సరే నీకు కూడా పంపిస్తున్నావు. బిందు, రికార్డ్ టైప్స్ యొక్క యూజ్ ఏందో చూస్తాం ఇవాళ. మనము రికార్డ్ టైప్స్ కాన్సెప్ట్ చూస్తాము. మనం అనుకున్నాం కదా రికార్డ్ టైప్స్ చూద్దామని చెప్పి. ఓకే. ఓకే. 1 సెకండ్. క్లాసెస్ Salesforce Cloud ML క్లాసెస్. ఓకే. క్లయింట్ ఆబ్జెక్ట్. అఖిల్, ఒకసారి నీకు వాట్సాప్లో కూడా పంపించిన, అది ఓపెన్ చేసి. ఓకే ఓకే. ఇది శాంపుల్ డేటా అన్నమాట. దీంతో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేయాలో చూపిస్తాను నేను ఇప్పుడు. ఒకసారి ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళు. ఇది సేవ్ చేసుకో. బిందు స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఫస్ట్ ఒక శాంపుల్ డేటా, క్లయింట్ యొక్క డేటా క్రియేట్ చేస్తున్నా. తర్వాత దాని యొక్క యూస్ కేసెస్ ఏంటో చెప్తాను. ఓకే. ఓకే. సేవ్ చేసుకోవాలన్నా జస్ట్ క్రియేట్ చేసుకో. సేవ్ అంతే కదా. అర్థం కాదు ఏమన్నా? సేవ్ చేసుకోవాలి డేటా అంతే కదా. సేవ్ చేసుకోవాలి. వన్ సెకండ్. అన్న జాయిన్ ఓపెన్ సేవ్ చేసుకున్నావా? అఖిల్ ఏందన్నా. అఖిల్ సేవ్ చేసుకున్నావా? చేసుకున్నాను డెస్క్టాప్ ఏం. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే నీ ఆబ్జెక్ట్ మేనేజర్ ఓపెన్ చేయి. ఆబ్జెక్ట్ మేనేజర్లో క్రియేట్ బటన్ వద్దు. ఓకే. కస్టమ్ ఆబ్జెక్ట్ అన్న. కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ప్రెస్ షీట్ ఫస్ట్ కదా. కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్షీట్. అదే కస్టమ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్షీట్. లాగిన్ విత్ సేవ్ అంతేనా. ఓకే. లాగిన్ విత్ అది చేయు.
ఇందులో 2 ప్రొఫైల్స్ ఉన్నాయి కదా! ఎలో వద్దు. ఎలో. ఓకే. అప్‌లోడ్. క్యాన్సిల్ చేసుకో. హ్మ్. ఫైల్ ఈజ్ ఇన్ యూజ్ అని వచ్చింది. ఓహ్! ఓకే. ఓకే. బిందు ఏం లేదు. ఇంకో ఆప్షన్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అన్నమాట. అవును. అవును. ఇది చూసినాను. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇవి ఆప్షన్స్ వచ్చేస్తాయి. కాకపోతే కొంచెం చెక్ జేసుకోవాలి. ఇప్పుడు ఫోను నంబర్ వచ్చింది. టెక్స్ట్ అని వచ్చింది. మనం ఫోన్ అని సెట్ జేయాలి దాన్ని. ఓకే. కింద, కిందకెళ్ళి. ఆ! ఇప్పుడు అది ఫోన్ అని వచ్చింది చూడు అక్కడ. ఇది మన ఫీల్డ్ నేమ్ అన్నమాట. మనం ఇచ్చే ఫీల్డ్ నేమ్. ఇది దాని ఓకే. ఫీల్డ్ టైప్. ఓకే. టైప్. ఓకే. ఫీల్డ్ టైప్ నువ్వు సెట్ చేసుకుంటూ పోవాలి. ఆటోమేటిక్‌గా వస్తది కొన్ని రావు. ఈమెయిల్‌కొచ్చింది. ఫోన్ నంబర్‌కి రాలే. ఫోన్ ఇది ఉందా ఇది డ్రాప్ డౌన్. ఆ డ్రాప్ డౌన్ క్లిక్ జెయి. ఇది. ఓకే. డ్రాప్ డౌన్ క్లిక్ జెయి. డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత నీకొస్తది ఆప్షన్ చూడు. నంబర్స్. కాదు. ఫోన్ ఉంది కదా మనకి ఒక ఆప్షన్. ఫోన్. తర్వాత అడ్రస్‌కి ఓకే. టెక్స్ట్. టెక్స్ట్ ఓకే. బదులు టెక్స్ట్ ఏరియా పెట్టు. కొంచెం పెద్దగొస్తది అడ్రస్. ఆ! టెక్స్ట్ అంటే చిన్నగొస్తది కదా! టెక్స్ట్ ఏరియా పెట్టు. కింద నోట్స్ అని ఉంది. నోట్స్‌ని లాంగ్ పెట్టు. టెక్స్ట్ ఏరియా లాంగ్ అని చెప్పి నోట్స్. కిందికి పో. ఇది అడ్రస్ అండి. అడ్రస్ ఓకే. అడ్రస్ ఓకే. ఆ! ఓకే. సిటీ అవన్నీ ఓకే. స్టేట్ ఇవన్నీ ఓకే. ఓకే. చిన్న చిన్న టెక్స్ట్ సరిపోతది. క్లయింట్ టైప్ ఓకే. టెక్స్ట్. ఒక్క నిమిషం. ఒక్క 1 సెకండ్. ఈ కాల్‌కి ఓకే కదా! ఆ! ఆ! ఒక్కసారి ఇంకా కిందికెళ్ళు. క్లయింట్ టైప్ ఉంది కదా! పిక్ లిస్ట్ సెలెక్ట్ చేయి. క్లయింట్ టైప్. ఏదన్నా ఓకే. క్లయింట్ టైపా? క్లయింట్ టైప్ పిక్ లిస్ట్. కొంచెం పైనుంది. కొంచెం, ఇంకొంచెం, ఓకే. ఇంకొంచెం. ఓకే. పిక్ లిస్ట్ ఉందా ఆప్షన్ అక్కడ? పిక్ లిస్ట్. పిక్ లిస్ట్ మల్టీ సెలెక్ట్ వద్దు. మల్టిపుల్ టైప్స్ ఉండరు. ఒకటే. ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ టైప్ స్టేటస్. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్, కరెన్సీ, ఓకే. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, స్టేటస్. ఇంటీరియర్స్. స్టేటస్ కూడా పిక్ లిస్టే పెట్టు. స్టేటస్ కూడా పిక్ లిస్టే. స్టేటస్ పిక్ లిస్టే. ఇండస్ట్రీ పిక్ లిస్ట్. నేను చదువుతూ ఉంటా. ఓకే. ఇండస్ట్రీ పిక్ లిస్ట్. తర్వాత యాన్యుయల్ రెవెన్యూ కరెన్సీ. 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 ఓకే. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నెంబర్. డేట్ ఆఫ్ బర్త్ డేట్. నంబర్. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నెంబర్. ఓన్లీ నెంబర్. లేదా ఇంటీజర్. ఇంటిజరా? ఓకే. ఇంటిజర్. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, డేటే. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ మీద క్లిక్ చేయి. ఒకసారి డేట్ మీద క్లిక్ చేయి. ఓకే. డేటే. నెక్స్ట్ నోట్స్ టెక్స్ట్ ఏరియా సెలెక్ట్ చేయి. లాంగ్. ఓకే. ఇక్కడ క్లియర్ కదా! క్లియర్. ఒకసారి ఫీల్డ్స్ నేమ్ చదువుతా. అవన్నీ ఫీల్డ్స్ ఉన్నాయి చదువు. క్లయింట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్, కంట్రీ, క్లయింట్ టైప్, స్టేటస్, ఇండస్ట్రీ, యాన్యుయల్ రెవెన్యూ, నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. డేట్ ఆఫ్ బర్త్ నోట్స్. డేట్ ఆఫ్ బర్త్ నోట్స్ మళ్ళీ. ఓకే. 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 ఇక్కడ క్లియర్ కదా! అయితే ఇప్పుడు ఒకసారి నీ స్క్రీన్ చూడట్లేను. 1 మినిట్. బావ యాడ్ టు లేఅవుట్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? చెక్ చేసుకోవడం అవసరం లేదు. మనము ప్రస్తుతానికి బేసిక్ అయితే లేఅవుట్స్‌కి యాడ్ అయిపోతాయి. మనం దాన్ని నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం మనం. ఓకే. ఓకే. ఫీల్డ్ ప్రివ్యూ. ఓకే. పిక్ లిస్ట్ ఇవన్నీ వచ్చినాయి. కిందికి రా. ఇక్కడ ఒకసారి ఇట్లా సీన్ బటన్ ఒత్తు. సీన్. ఇక్కడ సి ఉంది చూడు. ఆ బటన్ క్లిక్ చేయి. ఒక్క నిమిషం అన్న. ఓకే. ఓకే. ఓకే.
హలో అన్న. యా వచ్చావా? ఆ, ఓకే ఓకే. ఇక ఇవన్నీ చేసినాం అన్న, అడ్జస్ట్ చేసినాం. ఓకే చేసినావా? ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయి. నెక్స్ట్కి వెళ్ళు. క్లయింట్ ఆబ్జెక్ట్, కాపీ ఆఫ్ క్లయింట్ ఆబ్జెక్ట్ ఇదంతా ఉంది కదా పేరు, అది తీసేసి క్లయింట్స్. 3 క్లయింట్. క్లయింట్ ప్లూరల్ ఫ్రమ్ క్లయింట్స్ అట్లా. ఓకే. ఇది తీసేస్తా. బిందు క్వశ్చన్. అన్న వాయిస్ తక్కువ వస్తుంది అన్న. ఇప్పుడు ఉన్నా. ఇప్పుడు ఓకే. ఇప్పుడు సో ఒక్క ప్రొఫైల్కి ఎన్ని లేఅవుట్స్ కనిపించవచ్చు? పేజ్ లేఅవుట్ ఒకటి, కాంపాక్ట్ లేఅవుట్ ఒకటి. ఒక పేజ్ లేఅవుట్ అంటున్నా, కాంపాక్ట్ లేఅవుట్ కాదు. పేజ్ లేఅవుట్ గురించి మాట్లాడితే ఒక్క ప్రొఫైల్కి ఎన్ని పేజ్ లేఅవుట్స్ కనిపించవచ్చు అంటే ఏ ప్రొఫైల్ కెన్ యాక్సెస్ హౌ మెనీ పేజ్ లేఅవుట్స్? అఖిల్ నీకు కూడా క్వశ్చన్ ఇది. అదే ఒక ప్రొఫైల్ లో ఎన్ని పేజ్ లేఅవుట్స్ కి యాక్సెస్ చూడగలరు? థింక్ చేయండి, మనం చేసాం ఇది. యాక్సెస్ లెవెల్ ని బట్టి మనం చేంజ్ చేసుకుంటూ వచ్చినాము. కరెక్టే, కాకపోతే మనకి గుర్తుందా, ఒక్క పేజ్ లేఅవుట్ ఒక్క ప్రొఫైల్కి అసైనబుల్ ఉంటుంది. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్లో చూసుకుంటే ప్రొఫైల్ కి ఒకటే. ఒక్క ప్రొఫైల్కి ఒక్క పేజ్ లేఅవుట్, బట్ ఒక్క పేజ్ లేఅవుట్ మల్టిపుల్ ప్రొఫైల్స్కి ఉండొచ్చు. అవును. ఇది కాన్సెప్ట్. ఓకే ఓకే. బిందు కన్ఫ్యూజ్ కాకు. ఇప్పుడు ఒక లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో 5 ఫీల్డ్స్ ఉన్నాయి. క్లయింట్ నేమ్, క్లయింట్ అడ్రస్, క్లయింట్ యాన్యువల్ రెవెన్యూ ఉంది. ఓకే. ఓకే. ఇంకో పేజ్ లేఅవుట్ ఉంది. ఓకే, ఇంకో పేజ్ లేఅవుట్ ఉంది. క్లయింట్ రెవెన్యూ, క్లయింట్ నేమ్, క్లయింట్ యొక్క సర్వీస్ రిక్వెస్ట్, అట్లా ఏమన్నా ఉన్నాయి. ఓకేనా, 5 ఫీల్డ్స్ 6 ఫీల్డ్స్ ఉన్నాయి. అయితే ఈ సర్వీస్ ప్రొఫైల్ అనుకుందాం, ఈ సేల్స్ ప్రొఫైల్ అనుకుందాం. ఓకే, ఈ లేఅవుట్స్, ఈ 2 లేఅవుట్స్ సర్వీస్ అయితే సర్వీస్ లేఅవుట్ అండ్ సేల్స్ లేఅవుట్ అనుకుందాం, ఈ క్లయింట్కి సంబంధించినవి. అయితే సిఇఓ ప్రొఫైల్ ఉంది, సిఇఓ ప్రొఫైల్ కాదు, సారీ సిఇఓ రోల్ కదా, సేల్స్ రోల్ ఉంది. ఓకే, సేల్స్ ప్రొఫైల్, వన్ సెకండ్, సేల్స్ ప్రొఫైల్ ఉంది, సర్వీస్ ప్రొఫైల్ కూడా ఉంది. ఓకే, సర్వీస్ ప్రొఫైల్ ఏదైనా వన్ టైం ఎట్ ఏ టైం ఒకటే లేఅవుట్ని చూడగలుగుతుంది. ఓకే, ఇట్లా పాసిబుల్ లేదు ఇట్లా. ఓకే, ఒకటే ప్రొఫైల్ 2 లేఅవుట్స్ ఒకటే. అంటే నేను ఇప్పుడు రికార్డ్ ఓపెన్ చేస్తే, ఇప్పుడు సినారియో క్వశ్చన్ ఏంది మీనింగ్, నేను ప్రాక్టికల్గా ఆలోచిస్తే, నువ్వు ఇప్పుడు అఖిల్ వచ్చిండు, అఖిల్ది సేల్స్ ప్రొఫైల్ ఉంది. సేల్స్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అఖిల్కి ఒక రికార్డ్ ఓపెన్ చేయగానే ఏ లేఅవుట్ కనిపిస్తుంది? 2 లేఅవుట్లో కనిపించేది ఉందనుకో ఆప్షన్, మనకు ఒకవేళ అఖిల్కి 2 లేఅవుట్స్ కనిపించే ఆప్షన్ ఉందనుకో, అది ఇంప్రాక్టికల్. అది ఉందనుకో ఆప్షన్, ఏది కావన్నది మనకు అర్థం కాదు కదా. అఖిల్ మరి ఈ ఫీల్డ్స్ కనిపించా, అఖిల్కి 4 ఫీల్డ్స్ కనిపించా, 6 ఫీల్డ్స్ కనిపించా అన్న. ఓకేనా, సో ఈ సినారియో నాట్ పాసిబుల్. ఓకేనా, నా క్వశ్చన్ ఇది, కెన్ ఏ సింగిల్ ప్రొఫైల్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు మల్టిపుల్ పేజ్ లేఅవుట్స్? ఓకేనా, వన్ ఎట్ ఎ టైం అంతే. 1 ఎట్ ఎ టైం. ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే 1 ఎట్ ఎ టైం. ఓకే, బట్ డిఫరెంట్ ప్రొఫైల్స్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు సేమ్ పేజ్ లేఅవుట్. ఇప్పుడు సేల్స్ ప్రొఫైల్ ఉన్నాడు, సర్వీస్ ప్రొఫైల్ ఉందో, లేక ఇంకేదో ఇంకేదో ప్రొఫైల్ ఉంది. ఓకేనా, రిప్రజెంటేటివ్ ప్రొఫైల్ ఉందో, ఇంకేదో ప్రొఫైల్ ఉంది. ఆ ప్రొఫైల్ ఇది చూడొచ్చు కదా పేజ్ లేఅవుట్. వాడికి ఇదే కనిపించేలా చేయొచ్చు, వీడికి ఇదే కనిపించేలా చేయొచ్చు, బట్ ఒక్కోడికి 2 కనిపించేలా చేయలేము ఇప్పుడు. ఓకేనా, మన ఇప్పుడు చదువుకున్న వారికి ఇదే మనం చదువుకున్నాం. అవునా, ఎందుకు క్లియరా, డౌట్ ఉందా నీకు? సో ఒక ప్రొఫైల్ ఒకటేసారి 2 లేఅవుట్స్ చూడలేరు, 2 లేఅవుట్స్ కానీ చూడలేరు. ఒక ప్రొఫైల్ కి మల్టిపుల్ లేఅవుట్స్ అసైన్ చేయొచ్చు. రివర్స్ మాట్లాడు ఇప్పుడు అదే దాన్ని. ఒక్క ప్రొఫైల్
ఒక్క లేఅవుట్ని చూస్తుంది ఎప్పుడైనా. ఓకేనా? 2 డిఫరెంట్ ప్రొఫైల్స్ కూడా ఒకటే లేఅవుట్ని చూడొచ్చు. బట్ ఒక్క ప్రొఫైల్ 2 లేఅవుట్స్ని చూడలేదు. ఒక్క ప్రొఫైల్ 2 లేఅవుట్స్‌ని చూడలేదు. అట్ ఎ ఆ. టైమ్ గురించే కదా ఈ సినారియో? ఎట్ ఎ టైం గురించి. ఓకే, అవును. ఇప్పుడు ఓకే. ఇప్పుడు మనం చదువుకున్న అదే ఒక పేజ్ లేఅవుట్ కాన్సెప్ట్ ఉంది. పేజ్ లేఅవుట్ ఎందుకు చేస్తాం? ఏ ప్రొఫైల్కి ఏ ఫీల్డ్ కనిపించాలో సెట్ చేయడానికే పేజ్ లేఅవుట్ కాన్సెప్ట్. అవునా? ఇప్పుడు ఇది ఒక ప్రొఫైల్ వచ్చేసేసి నేను ఇక్కడ చూస్తా, నేను ఇక్కడ చూస్తా అన్నదనుకో, అది నాట్ పాసిబుల్ కదా. ఇప్పుడు వరకు మనం చదువుకున్నది అంతే. ఓన్లీ పేజ్ లేఅవుట్ టాపిక్ ఒకటి తెలుసు మనకి, ప్రొఫైల్స్ ఒకటి తెలుసు. అవునా? ఇదైతే క్లియర్ ఉందా? ఇది నాట్ పాసిబుల్. ఒక్క ప్రొఫైల్ ఒక్క పేజ్ లేఅవుట్‌నే చూడగలుగుతది. బట్ ఓకే. ఇంకేదైనా ప్రొఫైల్ వచ్చిందనుకో, అది దానిష్టం. అది దీన్నే చూస్తదా, ఇంకా దాన్ని చూస్తదో దానిష్టం. ఓకేనా? అవును. ఓకే. ఓకే, ఇప్పుడు క్లియర్ అయిందా? హ్మ్. నీకింకా ప్రాక్టికల్‌గా ఇప్పుడు చేస్తాం మనం ఎట్లా ఓకే. అది. హ్మ్. సో, ఇప్పుడు క్లయింట్స్ క్లియరా క్లయింట్స్? ఆ! ఓకే. ఫినిష్ వచ్చేసి ఫినిష్ క్లిక్ చేయి. ఇక్కడ ఫినిష్ ఉంది చూడు. క్రియేటింగ్ ఏ ఆబ్జెక్ట్. జస్ట్ ఒక 2 మినిట్స్‌లో క్రియేట్ అయిపోతది. అన్న హ్మ్. ఆ, మా అన్న వచ్చిండు, ఇది చెప్తా ఒకసారి. ఓకే. 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 అన్న ఒకసారి మైక్ ఆన్ చేయి, ఒకసారి ఉన్నావా? చెప్పు. ఏం లేదు, ఇప్పుడు కళ్యాణ్ అన్న మనకు ఒక ఫైల్ ఇచ్చిండు, మామూలుగా ఎక్సెల్ ఫైల్. ఇది ఓకే. ఎక్సెల్ ఫైల్ లో డేటా ఉంది, మామూలుగా రికార్డ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇది ఎట్లా, దీన్ని మనం అప్లోడ్ చేస్తున్నాం. మనం ఇంతకుముందు ఎట్లా చేస్తున్నాం, అందులో పోయి క్రియేట్ చేస్తుండే కదా. అవును. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ ఎక్సెల్ ఫైల్ ని మనం ఇంపోర్ట్ చేస్తున్నాం సేల్స్ ఫోర్స్ లకి. ఓకే. ఓకే, అర్థమైందా? ఇది అర్థం. ఈ టేబుల్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సెల్ఫ్ అసలు తీసుకోవాలి టేబుల్ని. సారీ, ఇక్కడ అంటే ఈ టేబుల్ ఇక్కడికి వెళ్ళి మన కంప్యూటర్కి వెళ్ళి సేల్ ఫోర్స్ ఆర్గనైజేషన్ లకి ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. ఓకే. అది సెల్ఫ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే. అయితే ఏం చేసినామంటే మామూలుగా ఆబ్జెక్ట్ మేనేజర్ కి పోయినాను. సేమ్ ఓకే. ఆబ్జెక్ట్ మేనేజర్ లో క్రియేట్ ఆబ్జెక్ట్ కొడుతుండే కదా, ఇది ఏం చేయాలి, క్రియేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ స్ప్రెడ్ షీట్. ఓకే. ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఆప్షన్ చూడు, అప్లోడ్ రా ఫైల్ హియర్. ఓకే. అప్లోడ్ ఫైల్ చేయగానే మనకి సేమ్ ఈ డేటా సేమ్ ఫెచ్ అవుతుంది. ఓకే. ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. కాకపోతే అది ఏం చేస్తా అంటే ఆటోమేటిక్ గా కొద్దిగా సెట్ చేసుకుంటారు అన్న. ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఫీల్డ్ తీసుకోవడము, ఫోన్ నెంబర్ అంటే ఫోన్ ఓకే. నెంబర్ తీసుకోవడం, అట్లా తీసుకుంటది. కొన్ని తీసుకోదు. ఓకే. ఇప్పుడు క్లయింట్ టైప్ ఉంది అనుకో, ఇప్పుడు ఈ స్టేటస్ ఉంది. స్టేటస్ అనేది ఒక స్పిట్ లిస్ట్ కదా, యాక్టివ్ ఉంటుంది, డియాక్టివ్ ఉంటుంది, రియాక్టివ్ ఏదో ఒకటి ఉంటుంది. సో అట్లాంటిది అది టెక్స్ట్ రాసి మనం సెట్ చేసుకోవాలి కొద్దిగా. ఓకే. తర్వాత అప్లోడ్ చేసి అప్లోడ్ చేసేసి ఎవరు ఇప్పుడు ఇన్నావు కదా, అవును. అక్కడికి వెళ్ళినావు, అదేంది ఏ ప్రొఫైల్ కి అనేది అడిగిండు. పేజ్ ఓకే. లేఅవుట్స్ తెలుసు కదా, ఒక్కొక్క మామూలు ప్రొఫైల్ తెలుసు కదా. ఒక అవును. ప్రొఫైల్ సేల్స్ ప్రొఫైల్, సర్వీస్ ప్రొఫైల్ ఎట్లుంటాయి అట్లా అన్ని సేల్స్ ప్రొఫైల్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రొఫైల్ ఒక్కొక్క పేజ్ లేఅవుట్ మాత్రమే చూడగలుగుతాడు. అవును. కాకపోతే ఆ పేజ్ లేఅవుట్ ఎంతమంది ప్రొఫైల్స్ కన్నా అసైన్ చేయొచ్చు. అవును. అంటే సేల్స్ ఒక ప్రొఫైల్ ఉంది, సారీ ఒక పేజ్ లేఅవుట్ ఉంది. ఆ పేజ్ లేఅవుట్ సర్వీస్ ప్రొఫైల్ కి ఇవ్వచ్చు, సేల్స్ ప్రొఫైల్స్ కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కస్టమర్ సపోర్ట్స్ ప్రొఫైల్, ఏ ప్రొఫైల్ అని ఇవ్వచ్చు. ఓకే. తర్వాత ఇది క్రియేట్ చేసిన. ఓకే అన్న, అయిపోయింది. ఓకే. ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళు. ఇది వేరే టాపిక్, డేటా మేనేజ్మెంట్ అది అంటే కొన్ని ఇంపోర్ట్ కావు, అది చూద్దాం మన తర్వాత. ఇప్పుడు ఆబ్జెక్ట్ మేనేజర్లో రిలోడ్ చేసి పేజ్ రిలోడ్ చేసేసి క్లయింట్ ఓపెన్ చేయి. ఇది ఇక్కడ లేదు. అట్లా ఓపెన్ చేయకు. ఏదన్నా ఆబ్జెక్ట్ మేనేజర్కి వెళ్ళు. ఆబ్జెక్ట్ మేనేజర్లో క్లయింట్ ఓపెన్ చేయి. క్లయింట్. ఓకే, ఓపెన్ చేయాలి. ఓకే, ఈ కాల్కి ఓకే. ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్
ఇవన్నీ ఓకే. ఇది క్లయింట్ టైప్ పిక్ లిస్ట్ ఓపెన్ చేయి. ఇది. క్లయింట్ టైప్ పిక్ లిస్ట్ ఓపెన్ చేయి. వాల్యూస్ ఏమున్నాయి? పిక్ లిస్ట్ వాల్యూస్ లేవు కదా? పిక్ లిస్ట్ వాల్యూస్ లేవు. మళ్ళీ లో వస్తుంది. ఒక్క నిమిషం. బిందు నీకు కూడా ఇంతే వస్తుందా? లో వస్తుందా వాయిస్ నాది? కొద్దిగా లో ఉంది కానీ నాకు ఓకే ఉందా? ఓకే. సరే ఒక్క నిమిషం. ఇది ఇప్పుడు లో వస్తుందా అఖిల్ నీకు? ఇప్పుడు లౌడ్ వస్తుంది. ఇప్పుడు చాలా లౌడ్ ఉంది. ఓకే. క్లియర్. ఇప్పుడు క్లియర్ కదా? ఆ. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని ఎడిట్ అవుతావు. ఎడిట్ క్లిక్ చేయి. ఫీల్డ్ వాల్యూస్ లేవు కదా ఇంకా ఇక్కడ. కిందికి రా. పిక్ లిస్ట్ ఆప్షన్స్. సరే ఆగావు. బ్యాక్ వెళ్ళు. ఈ పిక్ లిస్ట్ పక్కన పెడదాం ఫస్ట్. మనం ఇది మళ్ళీ దీనికి వస్తే అవే అర్థం కావు. క్యాన్సల్. ఇప్పుడు బిందు 15 ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే 15 ఫీల్డ్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు పేజ్ లేఅవుట్స్ ఓపెన్ చేయి. పేజ్ లేఅవుట్స్. ఓకే పేజ్ లేఅవుట్ ఓపెన్ చేసిన తర్వాత క్లయింట్ లేఅవుట్ ఉంది కదా, న్యూ క్లిక్ చేయి. న్యూ పేజ్ లేఅవుట్. న్యూ పేజ్ లేఅవుట్. చూస్ ఎగ్జిస్టింగ్ పేజ్ లేఅవుట్, క్లయింట్ లేఅవుట్. ఓకే సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్ అని పెట్టు. సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్. స్పేస్ ఇవ్వచ్చు, ఏం కాదు. లేబుల్ అనే కదా ఇది. లేఅవుట్. బిందు ఒక లేఅవుట్ క్రియేట్ చేసిన ఇప్పుడు నేను. ఓకేనా? సారీ మ్యూట్లో ఉన్నా. ఓకే ఒక లేఅవుట్ ఓపెన్ చేసిన. కిందికి రా అఖిల్, కొంచెం కిందికి రా. ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఫీల్డ్స్లోకి వెళ్ళి నోట్స్ తీసేసాయి. ఓకే యూ కెన్ డైరెక్ట్ తీసేయచ్చు ఇక్కడ. ఒకసారి ఇప్పుడు ఏమంటారు, మైనస్ ప్రొఫైల్ ఉంది కదా. సో ఇండస్ట్రీ ఓకే, స్టేటస్ ఓకే. 1 సెకండ్. స్టేట్ ఓకే. అడ్రస్ తీసేసేయు. ఈ సిటీ ఇవన్నీ తీసేసి. స్టేట్ ఇది కంట్రీ ఉంచు. ఓకే ఉండండి. పర్లేదు. ఫోన్ నెంబర్ ఉంది, ఈమెయిల్ ఉంది, స్టేటస్ ఉన్నాడు, క్లయింట్ టైప్ ఉంది, స్టేటస్ ఉంది, ఇండస్ట్రీ ఉంది, యాన్యువల్ రెవెన్యూ ఉంది, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఓకే కదా. ఇది సేల్స్ లేఅవుట్. ఏం లేఅవుట్ ఇది? సేల్స్ ప్రొఫైల్ కి సంబంధించిన లేఅవుట్. అంటే సేల్స్ ప్రొఫైల్ కి నేను ఒకవేళ అసైన్ చేయాలనుకుంటే ఈ ప్రొఫైల్ అసైన్ చేసుకోవచ్చు నేను. ఓకేనా? ఇది అసైన్ చేసుకుంటా నేను. ఇప్పుడు సేవ్ వచ్చేసి క్విక్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ న్యూ లేఅవుట్ అండ్ సర్వీస్ లేఅవుట్ క్రియేట్ చేసి యాన్యువల్ రెవెన్యూ తీసేసేయు. సర్వీస్ ప్రొఫైల్ లేఅవుట్. క్లిక్. ఇప్పుడు ఏంటంటే మిగతా అన్ని నుంచి అడ్రస్ ఉంచాలి. సర్వీస్ ఇద్దాం అనుకున్నాను అనుకో, నాకు అడ్రస్ తెలవాలి కదా. నేను వాడి దగ్గర పోయి వాడి ఇంటికి పోయి నేను సర్వీస్ చేయాలంటే నాకు అడ్రస్ తెలవాలి. ఆ క్లయింట్ యొక్క అడ్రస్ ఇవన్నీ తెలవాలనుకుందాం. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఓవరాల్ ఎగ్జాంపుల్. ఓకే అయితే నేను ఏం చేస్తున్నా, అన్ని ఉంచుతాను. యాన్యువల్ రెవెన్యూ అవసరం లేదు నాకు. సేల్స్కి సంబంధించి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నాకు అవసరం లేదు. ఓకే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ నాకు అవసరం లేదు. వాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. ఓకే ఫోన్ నెంబర్ అవసరం. నోట్స్ పెట్టుకుంటున్నా. ఈ నోట్స్ ఎందుకంటే మనకు కావాలి. నోట్స్ ఏమన్నా వాడి డిస్క్రిప్షన్ ఏమైనా ఇస్తుండేమో అని చూసుకుంటా నేను. ఓకేనా? స్టేటస్ ఓకే, ఇవన్నీ ఓకే మనకి. ఓకే క్లిక్ ఆన్ సేవ్. బిందు ఎన్ని లేయర్స్ క్రియేట్ చేసినాం? 2 లేయర్స్ క్రియేట్ చేసినాం. ఓకే ఇప్పుడు 1 సెకండ్. పేజ్ లేఅవుట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు
సేల్స్ ప్రొఫైల్కి అఖిల్ నీకు తెలుసు కదా ఎలా అసైన్ చేస్తాం మనం. సేల్స్ ప్రొఫైల్ తీసుకొని అసైన్ చేయడం. సేల్స్ ప్రొఫైల్ తీసుకొని సేల్స్ ప్రొఫైల్ మీద నన్ను అట్లా కాదు, బ్యాక్ వెళ్ళు. నీకు అప్పుడు చెప్పాను మనం చేసాం ఇది. పైకి వెళ్ళు, పైకి వెళ్ళు, ఎడిట్ అసైన్మెంట్ మీద క్లిక్ చేయి. ఎడిట్ అసైన్. ఎవరు ఫస్ట్ సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్ సెలెక్ట్ చేయి, ఎవరికి కింద సెలెక్ట్ చేయి. బిందు ఇది ఓకేనా? అవునవును. కింద సెలెక్ట్ చేయి అఖిల్ అది. ఓకే, నెక్స్ట్ పైకి వెళ్ళి మళ్ళీ సేవ్ ఉంది. ఇంకో క్లిక్ చేయి. వెయిట్ మళ్ళీ పేజ్ లేఅవుట్ టు యూస్. పైకి వెళ్ళి పేజ్ లేఅవుట్ టు యూస్ సర్వీస్. సర్వీస్. అరే ఇదే సేవ్ సెలెక్ట్ అయిపోయిందా? అవుతుందా? ఓకే సేల్స్ ఓకే, ఓపెన్. ఫస్ట్ సేవ్ చేయి. సారీ, రివర్స్ అయిందా? ఓకేనా? అది పోయిన లేదు చూసుకో. కిందికి రా, కింద ఉంటుంది మనకి ఎవరికి ఏ లేఅవుట్ వచ్చిందో. సేల్స్కి సేల్స్ లేఅవుట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఎడిట్ క్లిక్ చేసి బిందు నీ ల్యాప్టాప్ లేకపాయా? నీ ల్యాప్టాప్ లేదు, ఇప్పుడు మనం ఎట్లా టేస్ట్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. సరే చూద్దాం. నీ క్రెడెన్షియల్స్ నాకు ఇవ్వు, లేకపోతే నేను సైన్ ఇన్ అవుతా. చూద్దాం. ఓకే. అఖిల్ ఏం చేసినాం మనము? ఇంకా రాలేదన్న. రాలేదు. పైకి వెళ్ళు. సర్వీస్ ఒకసారి రీఫ్రెష్ ఎట్లా చేస్తావు? రిలోడ్ చేయి. ఒక పైకి వెళ్ళు ఒకసారి పైకి వెళ్ళు. ఇప్పుడు సెలెక్ట్ చేయి. చేంజ్ టు No, 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 జీరో no, no, ఉంది. no, 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 చేంజ్ టు no, no. 1 రావాలి. ఇప్పుడు చేంజ్ అఖిల్ సెలెక్ట్ చేసినావు కదా, ఇప్పుడు పైకి పోయి పోయిందా? చేంజ్ చేయి. యా, చేంజ్ టు 1, సెలెక్టెడ్ 1. ఓకే. ఫస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తా. ఓకే, క్లియరా? ఇప్పుడు యూజర్స్కి వెళ్ళి ఇంకో ట్యాబ్లో పో. ఇది ఇంతే ఉంచు. ఇంకో ట్యాబ్కి వెళ్ళు. ఓకే, యూజర్స్కి వెళ్ళు. ఇప్పుడు అవకాశం సేల్స్ ప్రొఫైల్ ఎవరికి ఉంది? సర్వీస్ ప్రొఫైల్ అక్షయ్ అన్నకు ఉంది. సేల్స్ ప్రొఫైల్ నాకుంది. ఓకే సూపర్. నాకుంది కదా, నేను లాగిన్ అవుతా. ఓకే, నేను లాగిన్ అవుతాను. ఒక్క నిమిషం. అఖిల్ నాకు ఈ యూఆర్ఎల్ పంపి, నీ పైంది యూఆర్ఎల్. ఇదా ఆ యూఆర్ఎల్ పంపి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. వాట్సాప్ లో. ఓకే, 1 సెకండ్. let me log into that one. అఖిల్ ఒక్కసారి కళ్యాణ్ మీద క్లిక్ చేయి. వెళ్ళు, కళ్యాణ్ నెంబర్కి వెళ్ళు. ఒక్క నిమిషం. ఈమెయిల్ అడ్రస్ ఇది. ఒక్క నిమిషం. లాగిన్ హిస్టరీ, యూజర్ ప్రొవిజన్, ట్రై మేనేజింగ్ యూజర్ యాప్స్, పర్సనల్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, నేను 1 minute.
1 సెకండ్. అక్కడ యూజర్స్ పక్కన లాగిన్ యాక్షన్ ఏమైనా కనిపిస్తుందా? యూఎస్ పక్కకి ఆ! లాగిన్ అని ఏమైనా కనిపిస్తుందా? లేదు కదా? ఒక ట్యాబ్ వస్తది. యాక్టివ్నే ఉంది. యాక్షన్ ఉందా? అట్లా కాదు. 1 మినిటా? ఆ. సరే ఓకే. Only for users who have granted login access to an admin or another. నేను లాగిన్ యాక్సెస్ నేనే లాగిన్ అవుతాను. నేను పాస్వర్డ్ మర్చిపోయినా దానికి, అందుకే ఆలోచిస్తున్నా. ఈమెయిల్ ఐడి ఏది ఉంది నాది? కళ్యాణ్ చక్రవర్తి మలయాళ@gmail.com. కళ్యాణ్ చక్రవర్తి మలయాళన. కళ్యాణ్ చక్రవర్తి మలయాళ @gmail.com. Forget password. అన్న మీది ఓపెన్ అయి ఉందా మీది? అన్న కూడా మర్చిపోయాడేమో. సేవ్ చేసిన ఒకసారి అయితే. లేదు బ్రో, హలో అన్న. ఓపెన్ లేదు. Listen to login. Gmail. Okay. అసలు ఆ రోజు ఎక్కడ సైన్ అయినా కూడా నాకు అర్థం కావట్లేదు. లింక్ ఎందుకు వస్తలేదు? సరే it's okay. అన్న నీకు వాట్సాప్ ఓపెన్ అవుతుందా కంప్యూటర్ లో? ఒకసారి నీకు పంపించాను ఒక లింక్ ఓపెన్ చేయి. అఖిల్ ఉండని. ఒకసారి నా ప్రొఫైల్కి వెళ్ళి నా ప్రొఫైల్ అట్లా కాదు, సేల్స్ ప్రొఫైల్ కదా నాది. సో కొంచెం క్లిక్ చేయొచ్చు, ఏం కాదు, క్లిక్ చేయి. ఆగం కాకు, స్లో. సో సేల్స్ ప్రొఫైల్కి వెళ్ళు. సేల్స్ ప్రొఫైల్. నెక్స్ట్ దాంట్లో నా ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళు. ఆబ్జెక్ట్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత నాకు క్లయింట్ ఆబ్జెక్ట్కి యాక్సెస్ లేదు. ఫస్ట్ క్లయింట్ ఆబ్జెక్ట్ నాకు యాక్సెస్ ఇవ్వు. ఏదన్నా క్లయింట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా క్లయింట్ ఆబ్జెక్ట్, దానికి నాకు యాక్సెస్ లేదు, నాకు అది కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, లేఅవుట్ అసైన్ చేసిన లేఅవుట్ కనిపించదు, ఫస్ట్ నాకు యాక్సెస్ కావాలి కదా. ఎడిట్. లెట్ ఇట్ లోడ్. సో పేజ్ లేఅవుట్ మనకు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది కదా, సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్. ఓకే, ఇప్పుడు దీనికి రీడ్ రైట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చా నాకు 4. ఇప్పుడు ఫీల్డ్ నేమ్స్ కిందికి రా. ఫీల్డ్ నేమ్స్ అన్నిటికీ లేవు నాకు యాక్సెస్. ఏవేవి ఉన్నాయి? క్లయింట్ నేమ్ వీటికి ఉన్నాయి, అన్నిటికీ యాక్సెస్ ఇవ్వు. రీడ్ యాక్సెస్ అండ్ ఎడిట్ యాక్సెస్ రెండు ఇవ్వు. కిందికి రా. ఓకే, బైక్ వెళ్ళి సేవ్ చేసి సేవ్.
ట్యాబ్ హిడెన్ అంట బా. ట్యాబ్ షో అని పెట్టు మళ్ళీ. ట్యాబ్ కనిపించకుండా ఉంది, ట్యాబ్ షో చేయి. బిందు మనం ఒక సెటప్ చేస్తున్నాం ఇప్పుడు, ఓకేనా? ఇంకా రియల్ టాపిక్కి రాలేదన్నట్టే. ఇవన్నీ పేజ్ లేఅవుట్ మీకు తెలుసు, ఇవన్నీ తెలుసు, ప్రొఫైల్స్ తెలుసు. జస్ట్ మనం సెటప్ చేసుకుంటున్నాం టాపిక్ కోసం, ఓకేనా? అవును. ట్యాబ్ హిడెన్ ఉంది, ఆన్ పెట్టేసి నెక్స్ట్ తర్వాత సేవ్ వచ్చేసేసి. అవును, క్లయింట్ ఆబ్జెక్ట్కి ట్యాబ్ క్రియేట్ చేసినావు అఖిల్? చేయలేమన్నా. ఒకసారి ట్యాబ్స్ క్లిక్ చేయి, ట్యాబ్స్ ఓపెన్ చేయి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇది ఇంతే ఉండని. పక్కన ఇంకో దాంట్లో ఓపెన్ చేసి, పక్కన ఇంకో అది పైన ఉంది కదా, ఐ మీన్ ఆబ్జెక్ట్ మేనేజర్. సరే, ఆబ్జెక్ట్ మేనేజర్ మీద క్లిక్ చేసి ఇదే అన్న. ఓకే, ఇక్కడ ఇదా. నుంచి మళ్ళీ సెటప్ ఓపెన్ చేయి. సెటప్ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయి. ఓకే. అట్లా కాదు అఖిల్, ట్యాబ్ ఎట్లా క్రియేట్ చేస్తావు? ట్యాబ్ ఎలా క్రియేట్ చేస్తావు? ఓం. ఆ, కనిపిస్తలేదండి, నన్ను ఎందుకు చెప్తుంది? ట్యాబ్ ఆల్రెడీ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయి. రీనేమ్ ట్యాబ్స్ ఉంది చూడు, అందులోకి వెళ్ళి రీనేమ్ ట్యాబ్స్. ఇక్కడ కింద 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 ఏదన్నా రీనేమ్ ట్యాబ్స్ ఉంది. మళ్ళీ వాయిస్ తక్కువ అవుతుంది. రీనేమ్ ట్యాబ్స్ మీద ఓపెన్ చేయి. రెజ్యూమ్ ట్యాబ్. ఇక్కడ రీనేమ్ ట్యాబ్ ఆ. ఇక్కడ ఉందా చూడు ట్యాబ్ క్లయింట్కి. కంట్రోల్ ఎఫ్, క్లయింట్ సెర్చ్ చేయి. క్లయింటే లేదా? కంట్రోల్ ఎఫ్ ఫస్ట్ లైన్. క్లయింట్ లేకుండా ఏమైంది? ఆబ్జెక్ట్ ఒకసారి ఒక 2 మినిట్స్ లైన్లో కస్టమ్ ట్యాబ్ ఉందన్న కింద. ఉంది కదా. ఓకే ఓకే ఓకే, సరే, ఓకే, ఉన్నట్టే అది క్లయింట్స్, ఓకేనా? సరే, ఓకే, సరే, ఒక్క 2 మినిట్స్ నేను మ్యూట్లో ఉంటాను.
హలో సారీ సపోర్ట్ కాల్ ఉండే ఒకటి అర్జెంటుగా. ఎక్కడ నడిపినాం మనం? అఖిల్ ఉన్నావా? ఉన్నాను. యా బిందు, నీకు ల్యాప్టాప్ లేకుండా ఇప్పుడు ఐఫోన్లో క్లియరే ఉందా? మొత్తం కనిపిస్తుందా? అవును నేను వ్యూ చేంజ్ చేసుకున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు నాకు కనిపివ్వాలి, నాకు ఆబ్జెక్ట్ నాకు కనిపివ్వాలి. నేను ఆబ్జెక్ట్ కనిపివ్వాలి. ఒకసారి నేను ఓపెన్ చేస్తా. లెట్ మీ షేర్ మై స్క్రీన్ నౌ. ఓకే కనిపించింది నా క్లయింట్స్. ఓకేనా, క్లయింట్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు ఆల్ రికార్డ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఏం రికార్డ్స్ లేవు కదా. రీసెంట్లీ వ్యూడ్, రీసెంట్లీ క్రియేటెడ్. సో ఏం లేదు. ఇప్పుడు ఒకసారి నేను స్క్రీన్ ఆఫ్ చేసి నాకు ఓన్లీ అది జీమెయిల్ కనిపిస్తుంది పేజ్. జీమెయిలా? ఒక్క నిమిషం ఇదేంది? అంటే ఒక్క అది నిమిషం. బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది, నాకు కనబడుతుంది, క్లిక్ చేస్తున్నాను, కాకపోతే జీమెయిల్ కనిపిస్తుంది పేజ్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుంది న్యూ క్లైంట్. న్యూ క్లయింట్. బిందు, నాకు క్లయింట్ కనిపిస్తుంది. ఓకేనా, క్లయింట్ ఆబ్జెక్ట్ మనకు కనిపించింది. క్లయింట్ ఆబ్జెక్ట్ పర్మిషన్ వచ్చింది. నాది ఏ లేఅవుట్, నాకు ఏ లేఅవుట్ అసైన్ చేసినావు అఖిల్? నీకు సర్వీస్ అన్న, సర్వీస్ సర్వీసా సేల్సా? సేల్స్ నా లేఅవుట్, నా సేల్స్ ప్రొఫైల్ కదా. సో నాకు ఇప్పుడు చూడు, నాకు ఆ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా. బిందు, ఇది క్లియరా? అవును బాబా. ఇప్పుడు నాకు ఏ లేఅవుట్ నాకు కనిపించట్లేదు, ఇంకా వేరే లేఅవుట్ కనిపించదు. ఓపెన్ చేయ ఇదే లేఅవుట్ కనిపిస్తుంది. నీకు సేల్స్ ప్రొఫైల్ అంటే అడ్రస్ ఉండదు. సేల్స్ ఇచ్చారు. అడ్రస్ ఫీల్డ్స్ ఏముండయి, నోట్స్ అనేది కూడా ఉండదు నాకు. ఓకే, నేను క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్స్ గుడ్. ఇప్పుడు మనకి సర్వీస్ లేఅవుట్ కావాలి. సర్వీస్ లేఅవుట్కి ఎవరికి ఉంది? అన్నకు కదా. అన్నయ్య. ఓకే ఓకే సరే. ఇప్పుడు అట్లా కాకపోయినా బిందు అర్థం చేసుకుందాం సినారియో. సర్వీస్ లేఅవుట్ ఉంటే ఏం కనిపిస్తుంది? ఆబ్వియస్లీ సర్వీస్ ప్రొఫైల్ సర్వీస్ సర్వీస్ లేఅవుట్ ప్రొఫైల్ కనిపిస్తుంది. సర్వీస్ ప్రొఫైల్ కి సర్వీస్ లేఅవుటే కనిపిస్తుంది. సో ఆ సర్వీస్ లేఅవుట్ ఎలా ఉంది? నోట్స్ అవి ఫీల్డ్స్ కనిపిస్తాయి. నోట్స్ ఓకే, అడ్రస్. అయితే ఈ కాలుకి ఓకే కదా. ఇప్పుడు నాకు ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది. చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, నాకు సేల్స్ లేఅవుటే ఉండాలి. సేల్స్ లేఅవుట్లో 2 డిఫరెంట్ లేఅవుట్స్ టైప్స్ ఉండాలి నాకు. ఇట్లా 1 సింగిల్ సేల్స్ లేఅవుట్ కాకుండా నా దగ్గర ఇట్లా ఉందనుకుందాం. సపోజ్ నేను సేల్స్ పర్సన్ని, నేను సేల్స్ సంబంధించి క్రియేట్ చేస్తా. అయితే నేను స్పీడీ ఉన్నా అంటే నాకు చాలా అర్జెన్సీ ఉంది. అర్జెన్సీ ఉన్నప్పుడు, అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, రియల్ టైంలో ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నాకు అర్జెంట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ ఫీల్డ్స్ వద్దు నాకు. క్లయింట్ నేమ్, ఓకే, క్లయింట్ ఈమెయిల్, ఓకేనా, క్లయింట్ ఫోన్ నెంబర్, ఈ మూడే క్రియేట్ చేసుకోవడానికి నేను ఏం చేస్తా అంటే డీటెయిల్డ్ లేఅవుట్ అంటున్నా, సమ్మరీ లేఅవుట్ అని క్రియేట్ చేస్తా. సమ్మరీ లేఅవుట్ అంటే మీనింగ్ ఏంది? ఈ చిన్నది సమ్మరీ లేఅవుట్ ఆర్ కాంపాక్ట్ అది. కాంపాక్ట్ అంటే మీకు ఆధార్థం అయిపోతుంది. దీనికి ఏం పేరు పెడదామంటే, ఒక్క నిమిషమా. నీకు ఏ స్క్రీన్ కనిపిస్తుంది? ఇదేనా క్లయింట్ డీటెయిల్స్. క్లయింట్ డీటెయిల్స్ కదా. ఓకే
వన్ సెకండ్ సమ్మరీ క్లయింట్ లేఅవుట్ అని క్రియేట్ చేయాలి. సమ్మరీ క్లయింట్ లేఅవుట్ ఓకే లేఅవుట్ అండ్ ఇంకో లేఅవుట్ అన్న ఇంకో లేఅవుట్ రేడియల్ ఓకే. సమ్మరీ క్లయింట్ లేఅవుట్లో ఫీల్డ్స్ ఏమేమి పెడతాం? క్లయింట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఓకేనా? ఈమెయిల్, ఓకే ఫోన్ నెంబర్. ఓకే ఓకే నీ స్క్రీన్ కనిపిస్తుందా? నీ స్క్రీన్ షేర్ చేయక బిందు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా తెలుసా? నా సేల్స్ ప్రొఫైల్ తోటి నేను 2 డిఫరెంట్ ఆర్ 3 డిఫరెంట్ లేఅవుట్స్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. నా ఇష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ అడ్మిన్ చేతిలో కాదు. ఊకే ఇప్పుడు నేను ఇంకో లేఅవుట్ అసైన్ కావాలనుకుని ఏం చేయాలి? అడ్మిన్కి రిక్వెస్ట్ చేయాలి, నాకు ఈ లేఅవుట్ కాదు ఇంకో లేఅవుట్ కావాలని చెప్పేసి. సో అలా కాకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఓన్ సర్వీస్ చేస్తాను ప్రొఫైల్ సేల్స్ ప్రొఫైల్ ఉన్న నేను ఈ లేఅవుట్లో ఏం ఫీల్డ్స్ యాడ్ చేసినావు? జస్ట్ మీ ఓకే, గో బ్యాక్. ఇప్పుడు క్లయింట్ ఇంకోటి నేమ్ ఓకే. ఇప్పుడు ఇంకోటి క్రియేట్ చేద్దాం, న్యూ. తర్వాత దీనికి క్లయింట్ లేఅవుట్, దాంట్లో డీటెయిల్డ్ క్లయింట్ లేఅవుట్. ఓకే. దీంట్లో అన్ని ఫీల్డ్స్ కనిపించాలి నాకు, అన్ని ఫీల్డ్స్ మొత్తం డీటెయిల్డ్. ఓకే. ఇవి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇప్పుడు ఏం చేద్ది, అంతే, అన్నీ కనిపించాలి నాకు. ఓకేనా? సేవ్. ఆల్రెడీ ఒకటి ఉంది కదా అది మామూలు పేజ్ లేఅవుట్. అది పక్కన పెడదాం, అది డిఫాల్ట్ వద్దు, మనం అట్లా ముట్టదు అట్లా. ఇప్పుడు అది డిఫాల్ట్ దాన్ని Backup వదిలేయాలి, కి. అది బ్యాకప్. అది ఇక దాన్ని చేంజ్ చేసినాం అనుకో, ఇంకోసారి కాపీ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఓకే ఓకేనా? సో ఇవి 4 ఉన్నాయి మనకి. ఇప్పుడు మనకున్న సినారియో అయితే ఒక్క ప్రొఫైల్కి ఒకటే లేఅవుట్ ఉంది, అవునా? ప్రస్తుతం మనం చదువుకున్నది అదే, చూసింది అదే. ఒక్క ప్రొఫైల్కి ఒక లేఅవుట్ మాత్రం అసైన్ చేసుకోవచ్చు. ఓకేనా? కానీ నాకు ఇప్పుడు ఏం రిక్వైర్మెంట్ ఏంది? ఒక్క ప్రొఫైల్, నా సేల్స్ ప్రొఫైల్ ఉన్న నేను ఈ 3 లేఅవుట్స్లో కావాలనుకుంటున్నాను. సేల్స్ లేఅవుట్, సమ్మరీ క్లయింట్ లేఅవుట్, లేదా కొన్ని టైమ్స్ డీటెయిల్గా కూడా నాకు కావాలనిపిస్తుంది. నేను డీటెయిల్ కూడా అంటే అన్ని రికార్డ్స్ కూడా నేనే ఎంటర్ చేద్దాం అనిపిస్తుంది. నా ప్రొఫైల్, సేల్స్ ప్రొఫైల్ నేను ఇది ఈ 3 కూడా యాక్సెస్ చేయాలని నేను ట్రై చేస్తున్నా. ఓకేనా బిందు? రిక్వైర్మెంట్ క్లియరా? క్లియర్ అండి. అయితే ఇప్పుడు ఈ పేజ్ లేఅవుట్కి, ఈ ప్రొఫైల్కి ఇంకా లేఅవుట్కి మధ్యలో వచ్చేది రికార్డ్ టైప్. ఓకే. రికార్డ్ టైప్. ఓకే. అయితే ఏందంటే ఇక్కడ కాన్సెప్ట్, ఒక్క రికార్డ్ టైపు ఒక లేఅవుట్కి ఉండొచ్చు అనమాట. ఓకే. ఇంకో రికార్డ్ టైపు ఇంకో లేఅవుట్కి ఉండొచ్చు. ఇంకో రికార్డ్ టైపు ఒక్కొక్క రికార్డ్ టైప్ ఒక్కొక్క లేఅవుట్కి ఉండొచ్చు. బిందు, ఓకేనా? కానీ ఇక్కడ చిన్న లూప్ హోల్ ఏమిచ్చిందంటే, ఒక్క పేజ్లో మల్టిపుల్ రికార్డ్ టైప్స్ ఉండొచ్చు ఒక ప్రొఫైల్లో. ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే నాకు ఏమైనట్టు? సేల్స్ ప్రొఫైల్ డిఫరెంట్ లేఅవుట్స్ రికార్డ్ టైప్స్ ని బేస్ చేసుకొని మీరు డీటెయిల్డ్ క్లయింట్, సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్, ఇంక సమ్మరీ క్లయింట్ లేఅవుట్, ఈ 3 కూడా యాక్సెస్ చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్లీ ఇది మీడియం లా వాడుకొని నేను ఇండైరెక్ట్లీ రికార్డ్ టైప్. ఏ ప్రొఫైల్, ఒక సింగిల్ ప్రొఫైల్ ఉన్న యూజర్ డిఫరెంట్ లేఅవుట్స్ కూడా కంట్రోల్ చేసే కెపాసిటీని తెచ్చుకుంటున్నా. కాన్సెప్ట్ క్లియర్ అఖిల్? డౌట్ ఉందా? క్లియర్ ఉంది. అంటే ఒక్కొక్క రికార్డ్ టైప్ కి మళ్ళీ ఒకటే లేఅవుట్ అసైన్ చేయొచ్చా? ఒకటే లేఅవుట్ అసైన్ చేయొచ్చు మళ్ళీ అక్కడ. ఓకే, అది ఒకటే. అదొక్కటే మళ్ళా. బట్ ఇండైరెక్ట్లీ ఇది. కానీ ప్రొఫైల్స్ కి మాత్రం మల్టిపుల్ రికార్డ్ టైప్ ఉండొచ్చు.
ఇది మన ఆబ్జెక్ట్ సినారియోలో ఒక దానికి కాన్సెప్ట్ ఉంది. ఏది ఇట్లాంటి ఆబ్జెక్ట్ నాకు ఆబ్జెక్ట్ ఒకదానికి ఉండొచ్చు, కానీ మిడిల్లో పెడితే మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఫామ్ అయింది. ఏం ఆబ్జెక్ట్ అది? జంక్షన్ ఆబ్జెక్ట్ సేమ్ అలానే ఉందా కాన్సెప్ట్? అంతే ఉంది. అది Similar. అది అది దానికి ఆబ్జెక్ట్స్ కి, ఆ, ఇది పేజ్ Layout. లేఅవుట్. ఒకటే Page ఆబ్జెక్ట్ లోని పేజ్ లేఅవుట్, ద వ్యూ ద ఫీల్డ్స్ యాక్సెస్, ద ఫీల్డ్ లేఅవుట్, ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నా నేను. ఓకేనా? ఓకే అయితే ఇప్పుడు అది అసైన్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి? 3 లేఅవుట్స్ క్రియేట్ చేస్తాం, సారీ 3 రికార్డ్ టైప్స్ క్రియేట్ చేసుకుందాం. ఓకేనా? రికార్డ్ టైప్స్ కి పేరు ఏం చేయాలంటే డీటెయిల్ క్లయింట్ లేఅవుట్, సారీ డీటెయిల్ క్లయింట్ రికార్డ్ టైప్ కి ఆర్టీ పెట్టేసాయి. ఓకేనా? డీటెయిల్ క్లయింట్ ఆర్టీ, సేల్స్ ప్రొఫైల్ ఆర్టీ, సర్వీస్ ప్రొఫైల్ ఆర్టీ, సమ్మరీ క్లయింట్ ఆర్టీ. ఓకేనా? ఓకే, చెయ్యు. నేను రికార్డ్ టైప్స్ మెన్షన్ ఇక్కడ వెళ్ళు, న్యూ 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 పైన మాస్టరే, ఎగ్జిస్టింగ్ రికార్డ్ టైప్ మాస్టర్ అంటే మెయిన్ రికార్డ్ టైప్ అనమాట. అది రికార్డ్ టైప్ లేబుల్ ఒక్కొక్కది క్రియేట్ చేసుకుంటే వెళ్ళి ఇప్పుడు సేల్స్ సేల్ కింద మేక్ అవైలబుల్ ఉంది, అది అన్చెక్ చేయు. ఓకేనా? లేకపోతే అందరికి వస్తాయి. ఒక్క నిమిషం పైకి వెళ్ళు. సేల్స్ ప్రొఫైల్ ఆర్టీ అని రాయి. సేల్స్ ప్రొఫైల్ సంబంధించిన ఆర్టీ రియల్ టైంలో ఇట్లా ఉండే పేర్లు. నేను రియల్ టైం ఇవాళ నేను ఈ రోజే వర్క్ చేసిన ఉండే, సో అవి కూడా నేను చూపిస్తాను నీకు ఎట్లా వర్క్ చేసినాము. ఓకేనా? సేల్స్ ఓన్లీ సేల్స్ కా సేల్స్ ప్రొఫైల్ ఇప్పుడు ఎవరికి అసైన్ చేయకు, ఏ ప్రొఫైల్కి అసైన్ చేయకు ఇప్పుడు ప్రస్తుతానికి. ఉండండి. సేల్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏమంటారు? Page. అప్లై డిఫరెంట్ లేఅవుట్ ఫర్ ఈచ్ ప్రొఫైల్ అని ఉంది. 1 సెకండ్. అబ్బా, ఇక్కడ వచ్చేసింది కదా ఆప్షన్, ఇన్నే చూస్ చేసుకుందాం మరి ఇక. అప్లై డిఫరెంట్ లేఅవుట్ ఫర్ ఈచ్ ప్రొఫైల్. ఓకే, అప్లై డిఫరెంట్ ఓకే ఏంది ఇది? రికార్డ్ టైపే కదా నువ్వు చేసింది. రికార్డ్ టైప్ ఒకసారి పైకి వెళ్ళి ఇప్పుడు ఈ టాపిక్ కాదు, ఒకసారి పైకి వెళ్ళు. అప్లై 1 లేఅవుట్ టు ఆల్ ప్రొఫైల్స్ అని ఉంది చూడు, అదే క్లిక్ చేయి. సెలెక్ట్ పేజ్ లేఅవుట్ అని ఉంది చూడు. ఇప్పుడు ఇది Sales. సేల్స్ ప్రొఫైల్ కదా, సేల్స్ లేఅవుట్. ఇది వేరే కాన్సెప్ట్. ఓకేనా? ఇంకా ఓకే కదా? ఓకే, నెక్స్ట్ సేల్స్ రికార్డ్ టైప్ సేల్స్ ప్రొఫైల్ కి అసైన్ చేసి ఓకే. సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్, అది ప్రొఫైల్ ఇంకా రాలే, మనం మాట్లాడుకోలే. ప్రొఫైల్ పైనే ఉంది. నువ్వేం చేసినావు? ఓకే లేయర్ రికార్డ్ టైప్ని పేజ్ లేఅవుట్కి అసైన్ చేసినావు. ఓకేనా? పేజ్ లేఅవుట్ ఇంకా ప్రొఫైల్ మాట్లాడుకోవాలి మనం. ఓకేనా? ఓకే ఫస్ట్ పేజ్ లేఅవుట్ రికార్డ్ టైప్ కి మామూలుగా మ్యాప్ మ్యాచింగ్ చేసేసిన. ఓకే, ఇప్పుడు ఇంకా 3 క్రియేట్ చేసి మ్యాప్ చేయి. బిందు అర్థమవుతుంది కదా? అవును, క్లియర్ ఉంది. సేల్స్ ప్రొఫైల్ కి సర్వీస్ ప్రొఫైల్ లేఅవుట్ అక్కర్లేదు కదా. సేల్స్ ప్రొఫైల్కి ఇప్పుడు సర్వీస్ మనం ప్రొఫైల్ 4 రికార్డ్ ఆర్టీస్ వేసుకుంటాం. 4 మీద తీసేసుకుంటున్నా. ఓకే, 4 అంటే ఫస్ట్ 4 చేసాము, తర్వాత సేల్స్ అనే ప్రొఫైల్ కి 3 అసైన్ చేద్దాం. ఓకే, ఓకే. బిందు ఇంకా ప్రొఫైల్ అసలు మాట్లాడతలేం మనం, ప్రొఫైల్ అసలు ముట్టట్లేం మనం. రికార్డ్ Okay. టైప్స్ ట్యాగ్స్ ఫస్ట్ Okay. మనము ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ పోతున్నాం. ఫస్ట్ ఇది చెక్ చేసినాం, సేల్స్ అంటే రికార్డ్ టైప్స్ 4 రికార్డ్ టైప్స్ 4 పేజ్ లేఅవుట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇలా మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, కానీ మనం ఫస్ట్ సినారియో ఇది క్లియర్ చేసుకుందాం మనం. ఓకే, ఓకే, ఓకే.
అవును అఖిల్, ఎల్డబ్ల్యూసి క్లాస్ అర్థమవుతుందా నీకు? అర్థమవుతుందన్న. ఇక్కడ పెట్టక ఆర్టీ అని చెప్పి లాస్ట్కి ఆర్టీ పెట్టు లేఅవుట్ ప్లేస్లో. అంటే మొన్న తర్వాత వేరే చూసిన, అంటే మామూలు అట్రిబ్యూట్స్ అవి అర్థం కాలేవు. లేఅవుట్ తీసే అట్రిబ్యూట్స్ అర్థం కాకపోతే వేరే చూసినావా? మామూలుగా అర్థమైందా? అర్థమైందండి. సింపుల్ అంటే ఉంది కదా. మామూలుగా అది ఏంటంటే సింపుల్ గానే ఉంది. మామూలుగా అది అర్థం కాదు. ఆ రోజు ఫాస్ట్ గా వెళ్ళిపోయినాం, ఇది క్లాసెస్ అని చెప్పేసి. ఆ, అది అప్పుడు అది ఎవరికి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. తర్వాత చూసుకో. ఓకే ఓకే క్లియర్ కదా ఇప్పుడు. తర్వాత నుంచి క్లియర్ ఉంది. తర్వాత SLDS ఎందుకు వాడతాం, క్లాసెస్ Hmm. అప్పుడు అయిపోయింది. ఓకే 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 అయిపోయింది. 4 డిఫరెంట్ లేఅవుట్స్. ఓకే బిందు, 4 డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ రికార్డ్ టైప్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ క్లియర్ కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు సేల్స్ ప్రొఫైల్స్కి వెళ్ళు. ప్రొఫైల్స్ సేల్స్ ప్రొఫైల్కి వెళ్ళు. సేల్స్ ప్రొఫైల్. సేల్స్ ప్రొఫైల్ నా ప్రొఫైల్ కంట మీనింగ్. ఇప్పుడు ఒక్క నిమిషం కిందికి రా. నేమ్ క్రెడెన్షియల్ రికార్డ్ టైప్ అని, రికార్డ్ టైప్స్ అని క్లిక్ చేయి, కంట్రోల్ F. ఆబ్జెక్ట్ సెట్టింగ్, ఆబ్జెక్ట్ సెట్టింగ్. ఓకే క్లయింట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఏమేముంది, మాస్టర్ ఉంది, నాకు సేల్స్ ప్రొఫైల్ లేఅవుట్ ఉంది. ఓకే ఎడిట్ క్లిక్ చేయి. ఓకే మాస్టర్, ఒక్క నిమిషం రికార్డ్ టైప్స్ అండ్ పేజ్ లేఅవుట్ అసైన్మెంట్స్. అది ఉండని ఆగు. రికార్డ్ టైప్స్ ఇవి యాక్సెస్ ఉంది, ఇది ఎందుకు వస్తలేదు యాక్సెస్? సేల్స్ ప్రొఫైల్ ఆర్టీ. సేల్స్ ప్రొఫైల్ ఓకే. ఒక్క నిమిషం రికార్డ్ టైప్స్ లేదా? కిందికి రా. ఇక్కడ ఎనేబుల్ రికార్డ్ టైప్స్ అనే ఆప్షన్ రావాలి మనకి. ఎందుకు వస్తలేదు? ఉన్నాయో చూస్తాను. ఓకే 1 సెకండ్. ఇప్పుడు యాక్టివ్స్ లో ఉన్నాయి. యాక్టివ్స్ లో ఒకటే యాక్టివ్ ఉంది. యాక్టివేషన్ చేయాలి. యాక్చువల్లీ ఒకటే ఉందా? ఓకే అదొకే. అంటే ఒక్క నిమిషం. ఇప్పుడు సమ్మరీ క్లయింట్ వెళ్ళు, సమ్మరీ క్లయింట్ రికార్డ్ టైప్కి వెళ్ళు. ఓకే ఓకే యాక్టివ్ ఎడిట్ క్లిక్ చేసి యాక్టివ్ మీద క్లిక్ చేయి. 580
యాక్టివ్. సేవ్. బ్యాక్. బ్యాక్ అంటే అది కాదు. దానికే వెళ్ళు. దాంట్లోనే. ఇప్పుడు ఎక్కడ ఉంది అది? రికార్డ్ టైప్స్. ఇప్పుడు ఇంకోటి ఇస్తారు. ఇది డీటెయిల్ ఆర్టీ కూడా రికార్డ్ టైప్ యాక్టివ్ చేయి. ఇది చూడలేదు. అప్పుడు యాక్టివ్ చేయలేమనుకుంటా కదా మనం క్రియేట్ చేసినప్పుడు. యాక్టివ్. మర్చిపోయినమ్మా. యా సేవ్. ఓకే. ఇప్పుడు ఒకసారి మన ప్రొఫైల్కి వెళ్ళు. రీలోడ్ చేయ పేజ్. మాస్టర్ ఎట్లా వస్తుంది అనుకో. ఓకే. ఇప్పుడు డీటెయిల్ ఆర్టీ డీటెయిల్, సేల్స్ ప్రొఫైల్ సేల్స్, సమ్మరీ. ఓకే. అసైన్డ్ రికార్డ్ టైప్స్ నువ్వు రెండే అసైన్ చేయి ఇప్పుడు. ఏది మాస్టర్ ఒకటి, డీటెయిల్ వద్దు సమ్మరీ ఇంకా సేల్స్ అసైన్ చేయి నాకు. ఓకే. 2 అటు సైడ్ ఉంటుంది. ఓకే. ఏది డీటెయిల్ 2 అసైన్ చేసిన ఇంతే 2. ఓకే. సేవ్ క్లిక్ చేయి. ఇది కూడా అది ఉన్నా సేవ్. ఓకే. సేవ్ క్లిక్ చేయి. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను మళ్ళీ. బిందు ఇక్కడ క్లియర్ కదా? క్లియర్ ఉంది మ్యామ్. ఓకే. మళ్ళీ ఒకసారి క్లయింట్స్కి వెళ్తా నేను. ఓకే. క్లయింట్స్కి వెళ్తా. సరే ఇక్కడ నుంచి చేద్దాం. క్లయింట్స్కి వెళ్ళా. క్లయింట్లో న్యూ వస్తా. మనకి ఇప్పుడు ఆప్షన్ ఏమొచ్చింది? రికార్డ్ టైప్ ఆఫ్ న్యూ రికార్డ్. నువ్వు ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు? సమ్మరీయా, సేల్స్ ప్రొఫైల్ ఆర్టీయా? ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చింది. అంటే ఇక్కడ ఏమైనట్టు మీనింగ్? ఐఎమ్ చూసింగ్ ఎ లేఅవుట్ అన్నట్టే కదా మీనింగ్. ఇఫ్ ఐఎమ్ చూసింగ్ ఏ రికార్డ్ టైప్, దట్ రికార్డ్ టైప్ ఈస్ పాయింటింగ్ టు ఏ పేజ్ లేఅవుట్. So, with the help of this record types concept, single user with single profile can access multiple layouts. అవునా? Yeah. సో సేల్స్ ప్రొఫైల్ ఇప్పుడు చూసినాం ఆల్రెడీ. సమ్మరీ క్లిక్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఏమనిపించింది? నాకు ఇప్పటికి ఎలా కనిపించింది? ఫస్ట్లో ఓన్లీ 7-8 ఫీల్డ్స్ కనిపించినాయి. ఇప్పుడు 4 ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తా. మళ్ళీ న్యూ క్లిక్ చేస్తా. సో లెట్ మీ చూస్ ద సేల్స్ ప్రొఫైల్. సో ఆ రికార్డ్ టైప్కి ఉన్న ఏంటి లేఅవుట్ ఏది ఉందో అది కనిపిస్తుంది. అవునా? సో వాట్ ఆర్ రికార్డ్ టైప్స్? డెఫినేషన్ కాకపోయినా ఫస్ట్ అది ఏం అర్థమైందో చెప్పండి. which enables to access multiple profiles. Which enables users with single profile access multiple page layouts. Multiple page. Okay. Which helps us to build a relationship, many-to-many relationship between profiles and page layouts. Okay. Page layouts. ఇప్పుడు నేను ఇంకో పేజ్ లేఅవుట్ అసైన్ చేసిన అనుకో, నాకు ఇంకో పేజ్ లేఅవుట్ అసైన్ చేయలేరు నాకు. ఎందుకంటే ఐ కెన్ హ్యావ్ ఓన్లీ 1 పేజ్ లేఅవుట్. సో బట్ హీ కెన్ గివ్ మీ యాక్సెస్ టు అనదర్ రికార్డ్ టైప్ నౌ. అంతేనా బిందు? క్లియర్ కదా? హీ కెన్ గివ్ మీ యాక్సెస్ టు అనదర్ రికార్డ్ టైప్ నౌ. అఖిల్ నాకు ఇంకో సమ్మరీ లేఅవుట్ కూడా ఇచ్చేసి, నాకు డీటెయిల్ లేఅవుట్ కూడా ఇచ్చేసాయి. క్లియర్ చేస్తావా? నాకు రీలోడ్ చేస్తా. రీలోడ్ చేసేసి న్యూ క్లిక్ చేస్తా. వచ్చిందా నాకు డీటెయిల్ ఆర్టీ? ఇది ఓపెన్ చేసింది అనుకో, నాకు ఇంకో పేజ్ లోడ్ కనిపిస్తుంది. ఓకే. I have an option to choose between different layouts with the help of different record type. ఓకే. అన్నీ వస్తాయి ఇప్పుడు, అన్ని ఫీల్డ్స్ వస్తాయి.
ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం. ఓకే. ఓకే నేను ఇది వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, చూసుకోవచ్చు ఓకే మీరు. ఓకే. ఓకే ఓకే. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్లో? రికార్డ్ టైప్స్ ఇంకా టాపిక్ అయిపోలేదు. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. మండే క్లాస్లో మళ్ళీ చూస్తాం ఇది రికార్డ్ టైప్స్. ఎందుకంటే రికార్డ్ టైప్స్, పిక్ లిస్ట్. ఇప్పుడు పిక్ లిస్ట్ ఏంటి, పిక్ లిస్ట్కి రికార్డ్ టైప్కి ఏం రిలేషన్షిప్ ఉంది చూస్తాం. దానికన్నా ముందు పిక్ లిస్ట్స్ అంటే ఎలా ఉంటాయి, పిక్ లిస్ట్, గ్లోబల్ పిక్ లిస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ చదువుకోవాలి మనం. ఓకేనా? అది ఓకే చదవడం మళ్ళీ అదే క్లాస్లో చూసేస్తాం రికార్డ్ టైప్స్. రికార్డ్ టైప్స్ ఇప్పటివరకైతే క్లియర్ ఉంది కదా? క్లియర్ అన్న ఓకే. ఓకే. ఓకే, మరి నేను ఉంటాను. ఓకే ఓకే బాయ్. బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.